పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందని ఆయన అన్నారు. బయో ఆసియా 2024 సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భౌగోళిక స్థితిగతులు, ఇతర అంశాలపై సీఎం వారికి వివరించారు. హైదరాబాద్లో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో లీడర్గా ఉందని, మరిన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వ చొరవ కారణంగానే హైదరాబాద్లో ఫార్మా విస్తరించిందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికి వెళ్లడానికైనా గంటన్నర సమయం సరిపోతుందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ని పూర్తి చేస్తామన్నారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ జెర్మీ జూర్గన్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. తెలంగాణలో 26 రకాల పంటల్ని పండించగలిగే భూములున్నాయని సీఎం వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉందన్నారు. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. కావాల్సిన భూమితో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే వాటిలో ఒక వ్యాక్సిన్ను అందించిన ఘనత హైదరాబాద్కి దక్కిందన్నారు రేవంత్. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. At the recently concluded World Economic Forum in Davos, we got, as my industries and IT minister said, 40,232 crore investment in my state, and I am delighted to share that Takeda has decided to set up their manufacturing facility in Hyderabad in partnership with Biological E. I am most welcoming the investment. This facility will make 50 million doses of vaccines each year. As I said, in a world where a virus can create fear, Hyderabad gives hope. I am happy to share all of you, the German company Miltenyi has decided to set up their R&D center in Hyderabad. I am welcoming the R&D center. Finally, it's my delightful duty to congratulate Professor Greg Semenza, Nobel Prize winner, on being named winner of the Genome Valley Excellence Award. I once again welcome all of you. Have a successful conference with wonderful experience and find great success. Together, we will shape a healthier tomorrow for all of humanity. Thank you.